ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ బ్లాగ్స్. ఈరోజు మేమైతే మా ఊర్లో ఉన్నాము. ఏడున్నా అనుకొని భయపడకండి. సో ఎప్పుడు కుండలలో ప్యాన్లలో వేసుకొని బోర్ వచ్చేసింది వంటలు అయితే. ఈసారి అయితే కొత్తగా పెంక మీద అయితే ట్రై చేస్తాం అనమాట. ఇది జొన్న రొట్టెలు చేసుకునే పెంక. తోటకూర ఫ్రై చేసేసినాము. ఇప్పుడు టమాటా చట్నీ చేద్దామని చేస్తున్నాం అనమాట. సో మీరు కూడా చూడండి, ఊరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. మీరు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మా విలేజ్ స్టైల్ ఏమంటారు, టమాటా పచ్చడి. దానికోసం టమాటాలు కట్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు రోటి పచ్చడి నూరబోతుంది. ఎస్, మీనా టేస్ట్ ఎట్లుందో చెప్పు. నేను ఎప్పుడు టేస్ట్ చూడడానికి ముందు ఉంటా. భయపడకుండా అవుతారని చూసి ఉరికొచ్చినాం కదా, ఇట్లానే ఉంటాం అన్నమాట. కొంచెం కారం ఎక్కువనే తింటాం, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాం. చట్నీలు అంటే కొంచెం స్పైసీ ఉండాలి కదా, అందుకే అన్నమాట. మీరు ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, మేమైతే ఊర్లో ఉన్నాం అనమాట. ఈ విధంగా అయితే నన్ను చూసి ఎవరు భయపడకండి. సో పొద్దున కాబట్టి ఇట్లయితే ఉన్నా అనమాట. సో మనమైతే ఇప్పుడు టమాటా రోటి పచ్చడి అయితే చేయబోతున్నాము ఫ్రెండ్స్. అదేంత అంటే కట్టెల పొయ్యి మీద అయితే వేస్తున్నాను అనమాట. టమాటా పచ్చడి మాకు అందరికీ తెలుసులే అనేసి అయితే అనకండి. సో స్టవ్ పైన ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా, ఈసారి కొత్తగా అయితే కట్టెల పొయ్యి మీద, అది కూడా రొట్టెలు చేసే పెంక మీద అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా. సో ఇది మేమైతే రొట్టెలు చేసాము ఈ పెంక మీద. ఇంతకుముందు అయితే దీనిపైన తోటకూర ఫ్రై కూడా చేసినాను. అది అయిపోగానే ఎంబడే టమాటా చట్నీ అయితే చేద్దామని అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో మా అమ్మ అయితే లేదు ఇక్కడ, ఆమెకు అడిగితే అయితే చేసుకుంటామంటే వద్దన్నది. నేను మా చెల్లెలు కలిసి అయితే చేస్తున్నాం అనమాట. సో ఎట్లా వస్తుంది అనేది చూడాలి. వచ్చినాక ఎన్ని తిడుతుందో పడాలి. మంచిగా వచ్చిందనుకో, ఏమన్నది ఖరాబ్ అయిందనుకో తిడుతుంది అనమాట. సో చూద్దామా ఎట్లా వస్తుందో. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పొయ్యి మండుతలేదనమాట. పొయ్యి మంట పెట్టడానికి నానా తంటలు అయితే పడుతున్నాను నేను. కట్టెలు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట, సన్నగా లేవు. అందుకే పొయ్యి అయితే మెల్లగా మండుతుంది. ఊపి కంట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి అనమాట. సో దీన్ని అయితే మీరు ఏమంటారు, మేమైతే ఊపుడు గుట్టం అంటాం అనమాట. యాక్చువల్గా అయితే ఇది ఇనుపది ఉంటుంది అందరి ఇళ్ళల్లో, మా దగ్గర కూడా ఉంది. కాకపోతే అది దొరకలేదు ఇప్పుడు, అందుకే ప్లాస్టిక్ పైప్ ఉంటాయి, దాంతో యూజ్ చేసేసిన అనమాట. దాంతో అయితే ఊపేసిన. ఇప్పుడు టమాటాలు అయితే ఫ్రై చేసుకుంటున్నా చూడండి. మంచిగా మెత్తగా అయితే ఫ్రై అవ్వాలన్నమాట, ఉడకాలి టమాటాలు. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసిన. ఇంకా మా అమ్మ వచ్చిందంటే ఆయిల్ అంతా అయిపోయి కొట్టినావా అనేసి అయితే అంటుంది. పట్టించుకోవద్దు అనమాట, అట్లాంటివి తినాలంటే చేయాలి. సో టమాటాలు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఏదేమైనా విలేజ్లో వంటలు చేసుకొని తిన్నామంటే అది చాలా మంచి అలవాటు అనమాట. బయట కూర్చొని కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం ఇప్పుడు. బయట అంటే మొత్తం బయట కాదు, ఇంట్లోనే కొత్తగా ఇల్లు అయితే కడుతున్నారనమాట. ఆ ఇంట్లో వర్షం పడుతుంది కదా, వర్షం పడకుండానైతే లోపల పెట్టుకొని అయితే చేస్తున్నాం అనమాట. సో ఇంకా చాలా వీడియోలు చేద్దాం అనుకున్నాము కట్టెల పొయ్యి మీద, కాకపోతే మేమైతే ఎక్కువ రోజులు ఉండలే అనమాట. జాతర అయిపోగానే వచ్చేసినాము, అందుకే ఇది ఒకటే వీడియో వచ్చింది కాబట్టి ఈ విధంగా ఉన్నా కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎవరైతే తప్పుగా అనుకోకండి. సో ఇప్పుడు టమాటాలు అయితే కొంచెం అయితే మగ్గిపోయినాయి. కొంచెం తొందరగా ఉడకడానికి అయితే మనం మూత పెట్టుకోవాలన్నమాట దీనిపైన. సో మూత పెట్టుకుంటే చాలా తొందరగా ఉడికిపోతాయి అనమాట టమాటాలు అయితే. ఇప్పుడైతే కొంచెం దగ్గరకు వచ్చినాయి కదా, ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాము. ఆల్మోస్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో టమాటాలు ఉడికిపోయినాయి అనమాట. నేను మూత పెట్టేసినాను, ఆ వీడియో డిలీట్ అయిపోయినట్టుంది, అది కనిపించలేదు. సో మూత పెట్టి అయితే ఉడికించుకున్నాను టమాటాలు. సో ఇక్కడ కూడా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, మూత అయితే పెట్టేసినాను అనమాట. మీరు కూడా ఎవరైనా ఈ విధంగా ట్రై చేసిరా అంటే, మీ ఇంట్లో ఎవరైనా అమ్మ వాళ్ళు ట్రై చేసినప్పుడు మీరు చూసిరా? చూస్తే అయితే కామెంట్ చేయండి తప్పకుండా. చూడకపోతే ఈసారి ఊరు వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మలు నానమ్మలు, వాళ్ళని అయితే అడగండి, చెప్తారు. అప్పట్లో అయితే ఇట్లా చేస్తుండే అనమాట. మా ఇంట్లో మా అమ్మనే వేసేది.
మేము ఇక్కడ సిటీలో ఉన్నా కూడా మాకు బయట కట్టెలు పొయ్యి పెట్టుకోవడానికి ఉండేదన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు పొట్టు పొయ్యి అంటారు, అది ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి. సో పటాన్చెరులో మొత్తం అయితే అప్పుడు పొట్టు పొయ్యి మీదే చేసేవాళ్ళు. సో మీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో అప్పుడు మా అమ్మ చేస్తుండే ఇట్లా చూసిన నేను చాలాసార్లు, అందుకే ఇప్పుడైతే నేను ట్రై చేసిన అనమాట. సో ఇప్పుడైతే చూసేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం అనమాట టమాటాలు ఉడికినాయా లేదా అనేసి. కాలుడైతే కాలుతుంది, స్టీల్ గిన్నె కాబట్టి ఎక్కువ కాలుతుంది అనమాట. మనం మెల్లగా చున్నీ పట్టుకొని తీస్తున్నా, ఎందుకంటే అక్కడ క్లాత్ లేదు, అందుకే చున్నీ పట్టుకొని అయితే తీసేసిన అనమాట. మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి, చూస్తున్నారు కదా. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మూట పెట్టేసుకోవాలన్నమాట. సో టమాటా అనేది మంచిగా మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చట్నీకి. చూస్తున్నారు కదా, ఇట్లా ఏమంటారు నుజ్జుగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలామంది మిక్సీకి వేసుకుంటాం కదా, అంతగానో ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదు, ఎక్కువ మెత్తగా ఉడికే అవసరం లేదు అని అనుకుంటారు. కాకపోతే ఎక్కువ మెత్తగా ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే నేను ఇట్లా చేస్తే మా చెల్లెలు నవ్వుతుంది, పానీపూరికి బఠానీ రెడీ చేస్తున్నాం అనేసి అయితే జోక్ చేసింది అనమాట. అందుకే నవ్విన. అఫ్కోర్స్ అది కూడా చేద్దాం తర్వాత. ఇదేందో పొయ్యి అయితే అస్సలు మండది ఫ్రెండ్స్, ఊకే యాస్ట్ వస్తుంది. కట్టెలు కొంచెం సన్నగా ఉండాలి కావచ్చు, చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. సో కట్ చేయలేక అట్లనే పెట్టేసినాము, అవే మండుతున్నాయి అనమాట. ఇక్కడైతే మా అమ్మ వచ్చింది, తిడుతుంది అనమాట, ఆయిల్ అంతా అయిపోగొట్టేసిరా అనేసి. అయితే నేను అంటున్నా, తినాలంటే ఆయిల్ అయిపోతుంది కదా, ఆయిల్ అయిపోకుండా ఎట్లా చేస్తారనేసి అంటున్నా అనమాట మా అమ్మకి. సో వాయిస్గా వీడియో తీసినప్పుడే రికార్డ్ చేసినుండే, కాకపోతే కొన్ని సౌండ్స్ వల్ల మ్యూట్ చేయాల్సి వచ్చింది, అందుకే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఆ వాయిస్ ఉంటే చాలా బాగుంటుండే. సో బ్యాక్గ్రౌండ్లో వేరే సౌండ్స్ వచ్చినాయి అనేసి అయితే మ్యూట్ చేసేసిన అనమాట. పొయ్యి కూడా మండుతలేదని తిడుతుంది అనమాట మా అమ్మ, అట్లనే చేస్తారా అనేసి. మాడిపోతుంది అనేసి అయితే ఎక్కువ మంట పెట్టలేదు, చిన్నగా పెట్టుకొని అయితే చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మా అమ్మ నేనైతే వరులుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే మా అమ్మ రొట్టె చేస్తాను కూర్చుందనమాట. నేను టమాటాలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పోతే ఆమె జొన్న రొట్టె చేస్తుంది, అది కూడా వీడియో తీస్తా. చాలామంది జొన్న రొట్టెలు చేయడం రాదంటారు కదా, మా అమ్మ చేస్తుంది, ఇప్పుడు చూపిస్తాను చూడండి, దీని కంటిన్యూషన్లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే చూడండి, ఇప్పుడైతే నేనైతే కట్టెలను అన్నీ ఏమంటారు ఎక్కువ గాలి మండట్లేదు అనేసి అన్ని బొగ్గులు అయితే కొట్టేసిన అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే మంచిగా మండుతుంది, మంట కనిపిస్తుంది కదా మీకు కూడా, అట్లా ఉంటుంది అనమాట. మా అమ్మ పొయ్యి మండతలేదు అన్నది కాబట్టి పెద్దగా అయితే మంట పెట్టేసిన. ఈ పొగ ఏందో ఫ్రెండ్స్, అది నాకు ఫ్రెండ్ అర్థం కాదు, నాకు శత్రువు కూడా అర్థం కాదు. ఎప్పుడు నేను మంట చేయని నా సైడే వస్తుంది, నేను ఎటు సైడ్ కూర్చుంటే అటు సైడే వస్తుంది పొగ, ఎందుకో మరి తెలియదు. మంట చేయడానికి కట్టెల పొయ్యి దగ్గర కూర్చున్నా అంటే కళ్ళు ఫేసు అంతా రెడ్గా అయిపోతుంది అనమాట, అట్లా వస్తుంది పొగ అయితే. మళ్ళీ పొయ్యి మండదా అంటే మండుతుంది, కాకపోతే పొగ కూడా వస్తుంది. ఇక చూస్తున్నారు కదా మీరైతే ఇప్పుడైతే. సో సేమ్ అట్లనే వస్తుంది అనమాట ఎప్పుడు వంట చేసినా, అదనమాట. అది నాకు శత్రువు అనుకుంటా, లేకపోతే మా చెల్లెలు మా తమ్ముడు గట్ల ఇట్లనే ఉండేనేమో. పొగ వచ్చి అయితే పగ తీర్చుకుంటున్నారనమాట, జస్ట్ ఫర్ కామెడీ. సో ఇప్పుడు టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నా, ఉడికిన టమాటాలని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. తర్వాత అయితే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో టమాటా చట్నీ కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మేమైతే కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువనే వేస్తున్నాం అనమాట. మీరు కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి, మేము ఎక్కువనే తింటాం, కొంచెం స్పైసీగా తింటాము. సో టమాటాలను అయితే ఇరిచేసి వాటర్లో వేసిన, వాటిని అయితే ఇప్పుడు పెంక మీద వేసుకుంటున్నా. వాటర్ జిల్లుతాయి అనేసి కొంచెం మీద దూరం జరిగిన అనమాట, భయం వేస్తుంది కదా పైన పడుతుంది అనేసి. సో చూస్తున్నారు కదా, మేము పచ్చిమిర్చి ఎన్ని ఎక్కువ వేసినాం, టమాటాలు కొన్ని ఉన్నాయి, ఇంచుమించు 2 సేమే ఉంటాయి అన్నమాట. టమాటాలు పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువైతే వేసిన అనమాట. చాలామంది చాలా చప్పగా తింటారు చట్నీ అంటే, కానీ కొంచెం కారం ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, కొంచెం స్పైసీగా చేసుకొని. ఇక్కడ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అయితే పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి పైన స్కిన్ ఉంటుంది కదా, అది కొంచెం ఇట్లా దగ్గరకు వచ్చినట్టు అవుతుంది అనమాట. అప్పటి వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత దీంట్లో కావాల్సిన ఐటము చింతపండు, కొద్దిగా జీలకర్ర ఉంటే ఎల్లుల్లిపాయ, కొంచెం పసుపు వేసుకొని అయితే నూరుకోవాలన్నమాట. అవన్నీ మళ్ళీ రోట్లో రుబ్బేటప్పుడు అయితే మళ్ళీ చూపిస్తాను, కాకపోతే ఇప్పుడైతే చెప్తున్నాను అనమాట. సాల్ట్ కూడా అప్పుడే వేసుకుంటాను రుబ్బేటప్పుడు. తర్వాత ఉంటే కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. సో నేనైతే అన్నీ చెప్పేసిన కదా, మళ్ళీ రోట్లో నూరేటప్పుడు అయితే మళ్ళీ కూడా చూపిస్తాను అనమాట, చూద్దురు కానీ.
ఈ పొయ్యి ఎంత ఊపినా చిన్నగానే మండుతుందన్నమాట. అందుకే ఊకే ఊపాల్సి వస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా ఎప్పుడన్నా చేస్తే చూసిరా తప్పకుండా అయితే కామెంట్ చెయ్యండి. మా విలేజ్ సైడ్ ఆల్మోస్ట్ అయితే అందరు ఇట్లా చేసుకుంటూ ఉంటారు. మాది వచ్చేసి జహీరాబాద్ అనమాట. అటు సైడ్ వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే తప్పకుండా కామెంట్ చెయ్యండి. సో జాతరకు పోయి అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. మేము జాతర అయితే ఎప్పటికంటే ఈసారి చాలా బాగా జరిగింది. అంటే సెలబ్రేషన్స్ కూడా బాగా జరిగినాయి అనమాట. అక్కడ ప్రతిసారి కొంచెం తక్కువ ఉంటుండే, ఈసారి చాలా ఎక్కువ జరిగిందనమాట. సో మిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇందాక చెప్పినా కదా కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అని. సో మిరపకాయలలో వేసేసి మళ్ళీ ఒకసారి అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. వాటిని కొంచెమే, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. ఒకసారి అట్లా అట్లా తిప్పేసుకొని తీసేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకుంటే పెంకకి అంటుకపోతాయి అనమాట. ఏదేమైనా పెంక మీద చేసిన కర్రీస్ ఏవైనా సరే చాలా టేస్ట్ బాగుంటాయి అనమాట. మా అమ్మ చిన్నప్పుడు ఎర్రపప్పు పచ్చిమిర్చితో కూడా ఒక ఐటమ్ అయితే చేస్తుండే. ఈసారి తప్పకుండా అది ఏంటిది అనేది కనుక్కొని మీకు కూడా చేసి చూపిస్తాను. రొట్టెలు చేయడం అయిపోయిన తర్వాత పచ్చిమిర్చిని ఇట్లా నేను వేయించినట్టు వేయించి పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అయితే పప్పు గుత్తితో దంచేదనమాట. దంచిన తర్వాత ఎర్రపప్పు వేసేది. దాన్ని ఏమంటారో తెలియదు, అదైతే తర్వాత కనుక్కొని ఆ వీడియో కూడా తప్పకుండా చేసి పెడతాను. సో ఇంతకుముందు చెప్పినా కదా నేను మా అమ్మ రొట్టెలు చేయడానికి రెడీగా ఉందనేసి. సో ఆ పెంక మీద మనం టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వేయించినాం కాబట్టి రొట్టెలు మంచి రావనేసి అదైతే తీసి పక్కన పెట్టేసింది. ఇంకా పెంక అయితే పెట్టిందనమాట. సో అది వేడయ్యే వరకు మా అమ్మ పిండి కలుపుకుంటుంది. చూడండి పిండి ఎట్లా కలుపుతుంది అనేసి. సో వాళ్ళు రొట్టెలు చేసి అయితే మనం చపాతీలు చేసిన దానికంటే కూడా చాలా మంచిగా వస్తాయి అనమాట. మెత్తగా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి జొన్న రొట్టెలు. చెయ్యడానికి రాని వాళ్ళు చేస్తే బాగుండవు ఫ్రెండ్స్, టేస్ట్ బాగుండవు, తినడానికి కూడా బాగుండవు. కానీ చేసేవాళ్ళు, రోజు చేసేవాళ్ళు చేస్తే చాలా బాగుంటాయి. సో నాకు కూడా వస్తుంది, నేను కూడా చేస్తాను. అట్లా అనుకుని నాకు రాదనుకోకండి. కాకపోతే మా అమ్మ అంత పర్ఫెక్ట్ రావు. మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ బాగా చేస్తారనమాట. సో వాళ్ళంతా నీట్గా అయితే రావు. తింటారు అనుకోండి చేస్తే, కానీ అంత మంచిగా అయితే రావు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ అయితే పిండి తడుపుకుంటుంది. పెంక పెట్టేసి ఆ పిండి తడిపే వరకు అయితే పెంక అయితే వేడిగా అయిపోతుంది అనమాట. సో హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా జొన్న రొట్టెలు తినడానికి ఛాన్స్ ఉంటే తినండి. తింటే చాలా మంచిది అనమాట, చాలా బలం కూడా. సో మేము చిన్నప్పుడైతే తినకపోతుండే, ఇప్పుడు అందరూ డైట్ అది ఇది అని అంటుంటే ఇప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటిది అనేది అయితే. సో తప్పకుండా అయితే రొట్టెలు తినాలి. ఛాన్స్ ఉంటే అయితే తప్పకుండా తినండి. రోజుకి 2 పూటలు తిన్నా ప్రాబ్లం ఏం లేదు. అంటే ఒక రొట్టె తిని కొంచెం అన్నం తింటే బాగుంటుంది అనమాట. సో మా నాన్న ఒక మాట చెప్పేదనమాట, మేము ఎప్పుడు తినడానికి కూర్చున్నా. ఇంతకుముందు అయితే ప్రతిరోజు మా ఇంట్లో రొట్టెలు ఉండేవి. పొద్దున సాయంత్రం 2 పూటల రొట్టెలు చేసేదనమాట. సో మా నాన్న అయితే టిఫిన్ అట్లాంటివి ఏం చేయకపోతుండే అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా రొట్టెలే తినేది. మళ్ళీ నైట్ కూడా అన్నం తినేదనమాట. సో ఎప్పుడు అన్నం తినడానికి కూర్చున్నా 2 రొట్టెలు తినేసి ఇంత అన్నం తినాలి బెటా అని చెప్పేది. సో ఇప్పుడు గుర్తొస్తున్నాయి అనమాట ఆ మాటలు అయితే. సో రొట్టెలో ఉన్నంత బలం అయితే దేంట్లో కూడా ఉండదనమాట. అప్పుడు తెలియలేదు, అప్పుడు చెప్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో అందుకని మీరు కూడా తప్పకుండా రొట్టెలు అయితే తినడానికి ఛాన్స్ ఉంటే, ఇంట్లో చేసేవాళ్ళు ఉంటే తినండి. ఒకవేళ రాదు అనుకుంటే, ఎట్లా చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా క్లియర్గా అయితే వీడియో చూపిస్తాను. ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నీట్గా అయితే తీసి చూపిస్తాను వీడియో అయితే. చూస్తున్నారు కదా మా అమ్మ అయితే మెత్తగా అయితే తడుపుకుంది అనమాట పిండి. ఇప్పుడు వచ్చేసి రొట్టె చేస్తుంది. చాలామందికి ఈ విధంగా అయితే రొట్టె తిరగదు, అసలు బండకి అంటుకపోతూ ఉంటుంది. అది ఎందుకు అనేసి అంటే పిండి చాలా తక్కువ వేస్తారు కిందన. పొడిపిండి అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మరి అదేవిధంగా చేతికి కూడా బాగా పొడిపిండి అనేది బాగా అద్దేసుకుంటారు. సో పొడిపిండి ఎక్కువ పెట్టుకోవద్దు చేతికి. కొంచెం తడిగా ఉంటేనే రొట్టె అనేది తిప్పడానికి నీట్గా వస్తుంది. చూడండి మా అమ్మాయి ఎంత ఈజీగా వేసేస్తుందో. కొంచెం నాకు కూడా భయం అవుతుంది జొన్న రొట్టె వేస్తుంటే. అంటే అట్లా లేపినప్పుడు చినిగిపోతుందేమో అనేసి భయం వేస్తుంది అనమాట. సో వాళ్ళంతా పర్ఫెక్ట్ అయితే కాదు. మనము ఏ వంటలలో కూడా వాళ్ళు చేసినట్టయితే చేయలేమన్నమాట. కాకపోతే నేర్చుకోవాలి మెల్లిమెల్లిగా. మనమే ఎట్లా అంటే ఫ్యూచర్లో మన పిల్లలకి అది కూడా రాదనమాట. అప్పుడు అనేసరికి రొట్టెలు తినేవాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు కూడా ఉండరేమో, మర్చిపోతారు కావచ్చు జొన్న రొట్టెలు అంటే ఏంది అనేసి. సో రొట్టె కాలిన తర్వాత ఇట్లా బుగ్గల్లాగా వస్తుంది అనమాట పైన. అప్పుడైతే వాటర్ పెట్టుకోవాలి పైన. మీకు కనిపించింది కదా ఇందాక, చాలామంది క్లాత్తో పెడతారు చెయ్యి కాలుతుంది అనేసి. ఇక్కడ మా వాళ్ళు అయితే అవన్నీ ఏం వాడరు, డైరెక్ట్ చేత్తోనే ఎంత ఈజీగా తిప్పేసింది చూడండి. మనకైతే అట్లా రాదనమాట. పైన ఒకసారి కింద ఒకసారి, పైన చేతి కింద చేతి పట్టుకొని అయితే మలిపేస్తామన్నమాట. అట్లా ఉంటుంది మరి వాళ్ళతోటి.
చూస్తున్నారు కదా, రొట్టెలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు రొట్టెలు అయిపోయాక టమాటా చట్నీ నూరినాం కదా, దాంతో మళ్ళీ అదేవిధంగా తోటకూర ఫ్రైతో అయితే రొట్టెలు తింటాం అనమాట. ఫస్ట్ టమాటా చట్నీ టేస్ట్ ఎట్లుంది అనేది అయితే మా అమ్మకే పెడదాము. టేస్ట్ చూసినాక చెప్తుంది ఎట్లుంది అనేసి. అయితే తిట్టింది కదా ఇందాక, వద్దంటే కూడా చేస్తారు అనేసి. సో టేస్ట్ ఎట్లుందో ఆమెకే ఇద్దాము, చెప్తుంది అనమాట ఎట్లుంది అనేది. ఇక్కడ చూస్తున్నట్టయితే మళ్ళీ ఒక రొట్టె అయితే చేస్తుంది అనమాట. ఒకటి పెంక మీద ఉంది, ఇంకోటి అయితే చేస్తుంది. సో మంచిగా రొట్టె అయితే చేస్తుంది మాకు అందరికీ తల ఒకటి అనేసి. చూడాలి మళ్ళీ ఒక్కోటి తినమో తెలియదు, కానీ అలవాటు అయితే ఉంది ఫ్రెండ్స్. తింటాము సింపుల్గా, ఒకటైతే ఈజీగా తినేస్తాము. అంటే అన్నం తినడం కష్టం, కానీ ఒకరైతే ఈజీగా తినేస్తాం అనమాట. అన్నం తినకపోయినా ఒక రొట్టె తిని ఓకే ఎండ్ చేసేస్తాం అనమాట. టకాటకా కొట్టేస్తుంది మా అమ్మ రొట్టెలు అయితే. మంచిగా రొట్టె అయితే చేస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి చూడండి ఎంత ఈజీ చేసేస్తుందో. బట్టన్ వేస్తే అది కరెక్ట్ మధ్యలోనే పడుతుంది అనమాట, కిందికి పైకి ఎటు కూడా పోదు. నేను వేస్తే ఒక్కోసారి సగం కిందనే పడుతుంది, అందుకే భయం వేస్తుంది అనమాట రొట్టె చేయడానికి. అట్లా ఉంటుంది మరి మనతో వంట మామూలుగా ఉండదు. అది చేసి తినే వరకు అది ఎట్లా వచ్చింది అనేది అర్థం కాదు. సో ఇంతకుముందు చూడకపోతే ఇప్పుడు చూడండి మళ్ళీసారి వాటర్ అనేది ఎట్లా పెడుతుంది మా అమ్మ అనేది అయితే చేత్తోనే అనమాట. ఇక్కడ మేమైతే వాటర్ పెట్టేది. చాలామంది చేతు కాలుతుందని క్లాత్తో పెడతారని చెప్పినా కదా, ఒకవేళ మీకు క్లారిటీగా కావాలన్నప్పుడు ఆ విధంగా కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మళ్ళీ అయితే తిప్పేస్తుంది అనమాట. రొట్టెలు చేయడం అయితే అయిపోతుంది. కడుపులో ఆకలి కూడా అవుతుంది అనమాట, టిఫిన్ ఏం చేయలేము, అందుకే దబా చేసేసి తిందామని అయితే ఫాస్ట్ చేసేస్తుంది. సో ఇప్పుడైతే రొట్టెలు అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు టమాటా చట్నీ అయితే నూరుకుందాం మనము. సో ఇందాక వేయించుకొని రెడీగా పెట్టుకున్నాము కదా, అవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట ఇంట్లోకి వేరే దగ్గరికి. సో ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకొని దంచుతున్నాము. మా చెల్లెలేమో నీకు రాదు అమ్మకి ఇచ్చేయి అంటుంది. అంటే ఎందుకు నేను దంచలేను అనుకున్నాం అనేసి అయితే నేను దంచుతున్నా, మనకు పౌరుషం ఎక్కువ అనమాట అని అందుకన్నా చేద్దాము అని చెప్తున్నా. చూడండి మా చెల్లెకి చిన్నప్పుడు అన్నీ నేనే దంచుతుండే అని అయితే చెప్తున్నా. అట్లా ఉంటుంది అనమాట. సో పచ్చిమిర్చి వేసుకొని ఉత్తి పచ్చిమిర్చి అయితే ఫస్ట్ నూరుకోవాలన్నమాట. అవి కొంచెం మెత్తగా అయిపోయే వరకు అయితే దంచుతున్నా అనమాట. దీన్ని రోకలు అంటారు. రోకలు అయితే కొత్తది. సో దంచుతున్నా అనమాట. టక దంచి చేస్తున్నా. మీరు ఏమైనా దంచిరా ఈ ఇట్లనే నూరుతారా అనేది అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా టక మా చెల్లెలు అన్నది కదా నీకు రాదని, అందుకే ఫాస్ట్గా నూరుతున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు నూరేసి చూపించాలనేసి అయితే నూరేస్తున్నాను అనమాట ఫాస్ట్గా. నా ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లుందో, అది దంచుతుంటే ఎక్కడ కంట్లో వచ్చి పడుతుందో అనేసి అయితే మొహం అయితే పైకి కిందికి తిప్పుకుంటూ అయితే కారం దంచేసిన అనమాట. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాము దీంట్లోనే. సో ఇప్పుడు అన్నీ వేసేసుకోవాలన్నమాట. టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకొని అయితే నీట్గా దంచేసుకోవాలి. వీటిని కూడా దంచుతుంటే అట్లా పైకి వస్తుంటుంది, మళ్ళీ లోపలికి అనుకుంటూ అయితే రుబ్బేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా అంటే తొందరగా ఏమంటారు మెత్తగా అవుతుందంట. ఇట్లా గరగర తిప్పేస్తుంటే మనం కిందికి పైకి ఇట్లా దంచితే తొందరగా అవ్వదంట. అట్లా తిప్పితే తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో అందుకోసం అయితే అట్లా చేస్తున్నా. నా మొహం చూడండి ఎట్లా పెట్టేసిన నేను, అంటే ఏడ కంట్లో పడుతుంది అని అయితే భయం అవుతుంది అనమాట. సో సాల్ట్ వేస్తున్నా కొంచెం, అంటే టేస్ట్కి తగినంత ఎంత క్వాంటిటీ ఉందో అంత తీసుకొని సాల్ట్ వేసుకున్నా. ముందే చెప్పిన కదా చింతపండు అనేసి, ఇక్కడ చింతపండు కూడా వేసేసిన అనమాట. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నా కలర్ఫుల్గా ఉండడానికి. ఇక్కడైతే పోపు అయితే ఏం వేసుకోమన్నమాట, డైరెక్ట్ ఇట్లనే నూరేసుకొని తినేయడమే. ఇంకా వీలుంటే కొన్ని పల్లీలు వేసుకుంటే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అన్నీ వేసేసుకొని అయితే టక రుబ్బేస్తున్నాను అనమాట. సో టమాటా చట్నీ అయితే రెడీ అయిపోవడానికి వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మా అమ్మ ఎప్పుడైతే ఇంకా అనేసి అంటుంది అనమాట పక్క నుండి. ఇక్కడ చట్నీ వేయడానికి అయితే ఒక పెరుగు డబ్బా తెచ్చిచ్చింది అనమాట, దాంట్లో వేయమని. ఆ డబ్బాలో నూరిన తర్వాత దాంట్లో తీయమని చెప్తుంది. పడేసింది అనమాట. నేను అది వద్దంటే అంత పెద్ద డబ్బా వద్దనేసి నేను మళ్ళీ పడేసిన అనమాట. సో ఆడున్నది గింత చట్నీ అయితే ఇంత పెద్ద డబ్బా ఇచ్చింది మా అమ్మ. వేరే గిన్నె ఇమ్మని అయితే అడుగుతున్నా అనమాట. మళ్ళీ ఇంకో గిన్నె అది కూడా వద్దని చెప్పిన. మా అమ్మ కోపం వచ్చింది, అందుకే అన్నీ సీరియస్గా తీసుకొని పోతుంది. కొంచెమే చట్నీ ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే చిన్న డబ్బా ఇవ్వమని అడిగిన అనమాట. 1 కప్పు అందరం కూర్చొని ఒక్కసారి తినేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే చిన్నది ఇచ్చింది ఇక లాస్ట్కి కోపం వచ్చి. సో గర అయితే రుబ్బేసిన అనమాట నేను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ రొట్టె తింటుంది, తోటకూర ఫ్రై పెట్టుకొని అయితే తింటుంది అనమాట. ఇప్పుడు మనం టమాటా చట్నీ ఎట్లుందో టేస్ట్ చూడడానికి అయితే ఇద్దాము, చెప్తాదనమాట టేస్ట్ ఎట్లుందనేది అయితే.
చూస్తున్నారు కదా, కొంచెం తీసి అయితే ఇస్తున్నా. అడుగుదాం ఇప్పుడు టేస్ట్ ఎట్లుంది అనేసి. అయితే బాగుందా బాగాలేదో ఎట్లయిందో తెలియదు. తింటుందనమాట. తిన్నాక ఏం చెప్తుందో చూద్దాం. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకుందాం అనమాట. మనకి తీసే వరకు కూడా అవుతలేదు, అందుకే టేస్ట్ ఎట్లుందో అని చూస్తున్నాం అనమాట. సో బాగుంది టేస్ట్ అయితే, కాకపోతే కొంచెం సాల్ట్ అయితే పడుతుంది అనమాట. మా అమ్మ చూడండి ఏమో చెప్తుంది. సో బాగుందని చెప్పింది అనమాట. కొంచెం సాల్ట్ వేసేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే రుబ్బేసిన, ఎందుకంటే సాల్ట్ అంతా దాంట్లో కలుసుకోవాలి కదా, లేకపోతే పైన ఉండిపోతుంది. సాల్ట్ వేసినాం కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే మంచిగా రుబ్బేసిన అనమాట. పైన తీసుకుంటున్నాం అని తిడుతుంది మా అమ్మ పక్క నుండి. సో రెడీ అయితే అయిపోయిందనమాట టమాటా రోటి పచ్చడి. నాలాగా మీరు ఎవరైనా చేసారా? ఫుల్ కామెడీ అనిపించిందా వీడియో అయితే. కానీ వీడియో తీస్తున్నప్పుడు వాయిస్ ఉంటే ఇంకా బాగుంటుండే ఫ్రెండ్స్, చాలా కామెడీగా ఉండే అనమాట. సో అదైతే మ్యూట్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను అనమాట. తీసిన తర్వాత చూపిస్తా ఎట్లందనేది. ఇడైతే నన్ను చూసి నవ్వుకోకండి ఫ్రెండ్స్. అంతా గిన్నెలోకి తీసినాక టేస్ట్ బాగుందనేసి అయితే రోల్ దగ్గరనే కూర్చొని నాకుంటూ కూర్చున్నాను అనమాట. చేతు రోల్ అని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మేము ఇక్కడ ఇంకా వెల్లుల్లిపాయ వేయలేదు, జీలకర్ర వేయలేదు. సో అవి లేకుండే అనమాట ఇంట్లో, అందుకే వేయలేదనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా నేనైతే. సో వేస్ట్ ఎందుకు చేయాలనేసి నాకేస్తున్నాను అనమాట. మా అమ్మనేమో అట్లా నాకుతున్నావు అనేసి అంటుంది, అందుకే నవ్వు వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. చెయ్యి కడుక్కుంటున్నా మా అమ్మ వద్దన్నది అనేసి. ఇప్పుడు రోల్ కూడా కడగాలన్నమాట. సో దంచంగానే రోకలి కడిగి పెట్టుకుంటే ఇంకోసారి నూరుకునేప్పటికీ నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే కడిగేస్తున్నాను అనమాట. రోల్ కడిగేసిన, అన్నీ కడిగేసి పక్కన పెట్టేసిన. ఇప్పుడైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా కడిగి పక్కన పెట్టేసి అయితే తినేసేయాలి, పొయ్యి గబ్బా గబ్బా తినాలన్నమాట. సో వీడియో అయితే చూసారు కదా, ఇదే అనమాట ఈరోజు వీడియో. సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.